కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. యంగ్ హీరోస్ లో ఆ ఒక్క హీరోకే ఎందుకిలా జరుగుతోంది? ఒకసారి ట్రాక్ తప్పాడంటే ఎప్పుడు పట్టాలు ఎక్కుతాడో చెప్పలేం. వరుసగా డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్స్ దాటేసిన ఆ కుర్ర హీరో ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతాడు? ఇంతకీ ఆ ఫెయిల్యూర్ హీరో ఎవరు? హావ్ ఎ లుక్. యంగ్ హీరోలో ఎక్కువ ఫ్లాపులు చూసిన రికార్డు నితిన్ పేరు మీదే ఉందా అనిపిస్తోంది. 2002లో జయంతో హీరోగా పరిచయమైన ఈ హీరో 23 ఏళ్లలో 35 సినిమాలు చేస్తే అందులో హిట్స్ 6 మాత్రమే. జయం హిట్ తో కెరీర్ స్టార్ట్ చేసి వెంటనే దిల్ తో మరో సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత సక్సెస్ చూడడానికి 9 ఏళ్లు పట్టిందే. ఈలోగా 15 ఫ్లాపులు చూశాడు నితిన్. ఏ హీరో అయినా 4-5 ఫ్లాపులు పడితే ఫేడ్ అవుట్ అయిపోతాడు. కానీ 16 ఫ్లాపులు చూసిన తర్వాత ఇష్క్, గుండె జారి గల్లంతైందేతో వరుస హిట్స్ తో నిలదొక్కున్నాడు నితిన్. ఆ తర్వాత 3 ఫ్లాపుల తర్వాత ఆతో మరోసారి హ్యాట్రిక్ ఫ్లాప్ తర్వాత భీష్మతో సక్సెస్ చూశాడు. నితిన్ ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే కెరీర్ మొదట్లో వచ్చిన 15 ఫ్లాపులు గుర్తు చేస్తోంది. భీష్మ హిట్ తర్వాత ఇంతవరకు మరో సక్సెస్ చూడలేదు. ఈలోగా 7 ఫ్లాప్లు వచ్చాయి. చక్, రంగ్ దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ నిరాశపరిచాయి. భీష్మ దర్శకుడు వెంకీ కుడుమల హిట్ ఇస్తాడనుకుంటే రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిందే. సినిమాను 22 కోట్లకు అమ్మితే 6 కోట్లు కూడా రాలేదు. తమ్ముడు తన కెరీర్ ను నిలబెడుతున్న నితిన్ ఎంతో ఆశగా ఎదురుచూస్తే నిరాశ మిగిలింది. సినిమా 5 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. వాట్ నెక్స్ట్ అంటే బలగం ఫేమ్ వేణు డైరెక్షన్ లో ఎల్లమ్మ మూవీ చేయనున్నాడు. సినిమా ఇంకా మొదలు కాలేదు. ఎప్పుడొస్తుందో తెలీదు. ఈలోగా గ్యాప్ అయితే గ్యారంటీ. మరి ఈ గ్యాప్ 2 ఏళ్లుంటుందో 3 ఏళ్లుంటుందో చూడాలి మరి.